అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాలు ఏ అవినీతి జరిగింది, ఏ కుంభకోణాలు జరిగాయో ఒక్కొక్కటిగా ప్రభుత్వం మారాక బయటికి రావడం జరుగుతుంది. తాజాగా చూసుకుంటే ఏదైతే ఇబ్రహీంపట్నానికి చెందినటువంటి సబ్ రిజిస్ట్రార్ ప్రస్తుతం ఆయన రిటైర్డ్ అవ్వడం జరిగింది. అయితే ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని వాళ్ళ సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు దాదాపుగా రాష్ట్రంలోని ప్రముఖ పట్టణ ప్రాంతాలైనటువంటి రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ ఇటువంటి ప్రాంతాల్లో సుమారుగా 700 కోట్ల విలువైన భూములకి సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పేసి ఆ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. అయితే ఈ యొక్క కుంభకోణం ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ల్యాండ్ స్కామ్లు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని చెప్పేసి అనేక రకమైనటువంటి వార్తలు. అయితే ఇప్పుడు తాజాగా ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఆ సబ్ రిజిస్ట్రార్ సింగ్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి గోవాలో ఆయన్ని దాచిపెట్టి ఆయన చేత దాదాపుగా 700 కోట్ల విలువైన భూములకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టించమని చెప్పేసి ఆయన ఈరోజు బహిర్గతంగా బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గోడును విన్నవించుకుంటూ లేఖ రాయడం జరిగింది. ఏంటంటారు మొత్తంగా ఈ స్కామ్కి సంబంధించి మీరే ఉంటారు? ముఖ్యంగా అండి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ల్యాండ్ మాఫియా వీళ్ళంతా. ఏదైతే మన బాబు గారు మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రజల యొక్క అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళ బాధలు కానివ్వండి, ఇవన్నీ వినవించుకోవడానికి ఒక టైం ఇస్తున్నారు. ఆ టైంలో ఎక్కువగా కూడా వస్తున్న లెటర్స్ ఏంటంటే ఈ ల్యాండ్ గురించి మేము ఇబ్బంది పడుతున్నాం, మా దగ్గర దోచుకున్నారు. పాప మా మధ్య చూసుకుంటే ఒక ఫ్యామిలీనే సూసైడ్ చేసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ దగ్గర ఎన్ని ఎకరాల పొలం ఉంటే వాళ్ళు వచ్చేసి వీళ్ళు అనుకుంటాను పద్మశాలీలు అంటారు కదా, ఆ క్యాస్ట్కి సంబంధించి అతను పాపం చాలా ఘోరమైన పరిస్థితి. ఒక కూతురు వాళ్ళతో ఉంటుంది, ఒక అమ్మాయి హైదరాబాద్లో చదువుకుంటుంది. ఏదో వాళ్ళు చనిపోయారు. నిండు ఫ్యామిలీ ఆ రోజున బలి అయిపోయింది వీళ్ళు చేసిన పనికి. అట్లాంటి సిచ్యువేషన్లో బాబు గారికి ఏదైతే ఈ వస్తున్నాయో ఈ కంప్లైంట్స్ అన్నీ, దానిలో ఈ సబ్ రిజిస్ట్రార్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఒక భిన్నమైన కోణం ఏంటంటే వాళ్ళంతా కూడా వాళ్ళ భూములు లాక్కున్నారు అనేది అక్కడ వాళ్ళు పెట్టుకున్నది. వాళ్ళు బాధితులు కానీ ఇతను ద్వారా వేరే వాళ్ళ భూములు లాక్కున్నారనేది ఇతను చెప్పుకొచ్చిందనమాట. ఏదైతే నన్ను అడ్డం పెట్టుకొని వీళ్ళంతా చేశారో, నన్ను చంపేయటానికి ప్రయత్నించారు. ఈ రోజున ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల తరపున నిలబడి పోరాడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున నేను బయటకు రావడానికి గల కారణం ఇదేను. ఈ రోజున మరి ఈ ప్రభుత్వం నాకు జరిగిన అన్యాయం, అతనికి ప్రాణభయం ఉంది, మరి ఇన్ని రోజుల నుంచి ఆ ప్రాణభయం వల్లనే అతను ఇలాంటి పనులన్నీ చేయాల్సి వచ్చింది అని ఖచ్చితంగా ఒప్పుకున్నాడు, చెప్పాడు. ఇంకొకటి, ఇప్పుడు ఇదొక్కటే కాదు, దీంట్లో ఒక యాంకరు రీతూ చౌదరి అనే ఆవిడ కూడా ఒక ఆవిడ పేరు బయటకు వచ్చింది. అలానే తర్వాత చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి, నిన్నటి వరకు మనం చూసాము సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు కొడుకు, వీళ్ళంతా కూడా అటవీ భూముల్ని లాక్కున్నారు. ఇంకోటి ఇటు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే అసలు కొండనే పిండి చేశాడు వైజాగ్లో. ఎటువైపు చూసుకున్నా కూడా పూర్తిగా అసలు రైతులు వాళ్ళ పాస్ పుస్తకాల మీదే ఇతను ఫోటో వేయించుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి, మీ దగ్గర నకిలీ ఉంటాయి అనటం. ఇంకోటి ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే భగవంతుడు ఏదైతే మనం ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళి గుడికి పూజిస్తాం, పూజారులకి వాళ్ళకి అది జీతభత్యాల కింద మనం వినియోగిస్తాము, వాటి కింద ఉన్న భూముల్ని అవి కూడా లాగేసుకున్నారు. ప్రతి ఒక్కటి ఈ భూబకాసురుల్లాగా వీళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా ఏదైనా మనం పిలుపుకెళ్తే సకుటుంబ సపరివార సమేతంగా రండి అని చెప్పేసి రాస్తారు. అలాగా వీళ్ళంతా కూడా సకుటుంబ సపరివార సమేతంగా జైలుకి వెళ్ళటానికి అన్నట్లుగా ఇట్లాంటివన్నీ కూడా కబ్జాలు చేయటం, భూములు లాక్కోవటం, బెదిరించటం, భయపెట్టడం, కిడ్నాప్లు మరీ దారుణం అండి. పాపం అతను తీసుకెళ్ళి ఎక్కడో గోవాలో పెట్టారంటే, ఎక్కడి నుంచో మొన్న కనుక ఒక బాంబే ఆవిడని హీరోయిన్ తీసుకొచ్చి విజయవాడలో జత్వాని కేసు అంతే. వీళ్ళు రాష్ట్రానికి ఈ రోజున ప్రజల ప్రభుత్వం వచ్చి ప్రజల తరపున న్యాయంగా పోరాడుతుంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి. ఏదైతే ఇట్లాంటి తప్పులు చేయకుండా మళ్ళీ రెండో వాళ్ళు ఏదైనా ఈ తప్పు చేయకుండా భయపడేటట్లు ఉండాలి.
అనేది మనం గట్టిగా ప్రభుత్వాన్నైనా సరే ఎవరినైనా మనం కోరుకునేది ఒకటే, వీళ్ళకి గట్టి శిక్ష పడాలి అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేనికి నాంది పలుకుతున్నాడు, మొన్నటి వరకు దేనికి నాంది పలికాడు, 2019 నుంచి 24 వరకు కూడా అతని పరిపాలన అంతా కూడా దాచుకోవటం, దోచుకోవటం, పంచుకోవటం, అందరూ అదే చేశారు. వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎటు చూసుకున్నా కూడా ఇష్టారాజ్యంగా ప్రజలని చాలా ఇబ్బంది పెట్టేసి అమరావతిని ఆపేశారు, పోలవరాన్ని కూడా ఆపేసేశారు. ఎటువైపు 3 రాజధానులు అని చెప్పేసి ఒక కొత్త క్రియేటివిటీ పర్సన్స్ అనమాట అందరూ. 3 రాజధానులని ఒక కొత్త విషయాన్ని బయటికి తీసుకొచ్చేసి, అంటే అక్కడ ఏంటంటే అభివృద్ధి జరగకుండా జనాలు ప్రశ్నించకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ చేసింది జనాలకి వెరైటీగా అనిపించేసి దానివైపు వాళ్ళ ఫోకస్ ఉండాలి, కానీ మన అభివృద్ధి మీద, మనం ఇచ్చిన హామీల మీద వాళ్ళది ఉండకూడదు అనే అభిప్రాయంతో వాళ్ళ పరిపాలన జరిగింది. ఈ రోజున ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆల్రెడీ జగన్ ప్యాలెస్ తాళాలు వేసేశారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇక్కడ ఇంకోటి ల్యాండ్కి సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వం మారుతుందని చెప్పేసి ఆ యొక్క రిజల్ట్స్ వచ్చే రోజు చూసుకుంటే చాలా ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసుకుంటే మదనపల్లి ఫైల్స్ దగ్గడం కావచ్చు, మిగతా విషయాలు ఏదైతే కీలకమైన డిపార్ట్మెంట్లు అన్నింటి కావచ్చు, చాలా ముఖ్యమైన ఫైల్స్ అన్నీ కూడా కనపడకుండా మాయం చేసినాయి, కొన్ని హార్డ్ డిస్కులు కొన్ని పోగొట్టుకుని, ఇవన్నీ కూడా అంటే చాలా వరకు దాచారంటారు వాళ్ళు, ఇంకా బయటకు రావాల్సిందంటారా? ఖచ్చితంగా అండి. ఈ రోజున ఏదైతే ఆ కార్యాలయంలో ఫైళ్ళు తగలబట్టం కానివ్వండి, ఇంకా ఈ కిడ్నాప్లు, ఎవరినైతే బెదిరించటం, ఈ భయపెట్టడం, డబ్బు ఆశ చూయించటం, ఈ రోజున సాక్షాత్తు పోలీసులే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎటు చూసుకున్నా కూడా వీళ్ళని రాష్ట్రంలో వీళ్ళు చేయించిందల్లా కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళ మీదే వీళ్ళ టార్గెట్ ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలుసు. దాంట్లో ఎలా ఈ రిజిస్ట్రేషన్లు కానివ్వండి, ఏదైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వీళ్ళనే టార్గెట్గా చేసుకున్నారు. వీళ్ళు చేసుకుని వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయించారు. ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉన్నాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని శ్యామల లాంటి వాళ్ళు మీటింగ్ పెట్టేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. ఇచ్చిన హామీలను ఆయన బాగానే నెరవేరుస్తున్నారు. రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది, ప్రజలందరూ బాగున్నారు. కాకపోతే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన ఈ భూ ల్యాండ్ స్కామ్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ బయటికి రావాలంటే ఇవన్నీ బయటికి రానియకుండా చేయడం కోసం వీళ్ళు ఇట్లాంటి ప్రెస్ మీట్లు అనమాట. డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి ప్రజల్లోకి వెళ్లకుండా చేయటం కోసమే వీళ్ళు ప్రెస్ మీట్లు అయి పెట్టేసి ఏదో బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా బయటకు రావాల్సినవి చాలా ఉన్నాయి. ఎంతమందో బాధితులు ఇప్పటికే బయటకు వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. దాని మీద కఠినమైన చర్యలు తప్పవు. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మేడం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.